విటిలిగో అంటే బొల్లి చిన్న మచ్చగా మొదలయ్యి ఒళ్ళంతా అది వ్యాపించేసేసి దీనికి విరుగుడు లేదు అనుకుని జీవిస్తున్న వాళ్ళు చూస్తూ ఉంటాం. ఈ విటిలిగో పై ఫోకస్ చేస్తూ చాలా మందికి ఉపశమనం కలిగించిన డాక్టర్ ఎంఎన్ రావు గారు ప్రముఖ డెర్మటాలజిస్ట్ మనతో ఉన్నారు. అసలు విటిలిగో అంటే ఏంటి సార్? ఆ ప్లేస్ లో మెలనిన్ ప్రొడక్షన్ మెలనోసైట్స్ లేకపోవడమా? మెలనోసైట్స్ రెండు రకాల యాక్టివిటీ వల్ల తెల్ల మచ్చ స్టార్ట్ అవుతుంది. ఒకటి మీరు అన్నట్టు మెలనోసైట్స్ ఇన్యాక్టివేట్ స్టేజ్లో పోవడం ఒకటి, మెలనోసైట్స్ పూర్తిగా టాపికల్ గా ట్రీట్ చేయాలా లోకల్ గా, లేక బాడీ అంతా కూడా మెలనోసైట్స్ ప్రొడక్షన్ పెంచడానికి ఏమన్నా మందులు ఉంటాయా? పేషెంట్కి షుగరు, బీపీ, అల్సర్ కానీ ఇవన్నీ దీన్ని జటిలం చేస్తాయా? ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉంది. డస్ట్ ఎలర్జీ, అస్తమా, సైనసైటిస్, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనే దాన్ని బట్టి చిన్న తెల్ల మచ్చ వాళ్ళు కంప్లీట్ గా ఇంకా దీనికి తగ్గుదల లేదు అని దానివల్లే యాక్చువల్లీ డిప్రెస్ అయిపోతుంది. అంతే కదండి. ఇప్పుడు అన్ని సంవత్సరాల పాటు చిన్నప్పటి నుంచి నార్మల్ కలర్గా నార్మల్గా ఉండి సడన్గా వైట్ మచ్చలు ఫేస్ మీద అక్కడక్కడ వస్తే అది కూడా ఒక రోజు ఉండిపోయేది కాదు కదండి. తెల్లారి లేచి చూసుకోగానే వైట్ మచ్చలు కనిపిస్తాయి. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఫీల్ అవుతుంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫీల్ అవుతున్నారని అతను ఎంత ఫీల్ అవుతుంటాడు. కానీ ఈ ప్రాబ్లం కి మనకి ఇక్కడ అలోపతిలో పరిష్కారం అయితే ఉందంట. 25-30 సంవత్సరాల కింద ఓన్లీ పేషెంట్ తెల్లపూత పేషెంట్ వస్తే ఏదో ఆయింట్మెంట్ టాబ్లెట్స్ రాసి పంపించేసేవాళ్ళు. సో అప్పుడు ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ ఉండేది కాదు. నారో బైండ్ అల్ట్రా వైలెట్ థెరపీ స్టార్ట్ అయింది. అంటే ఒక ట్యూబ్లెట్స్ మాదిరిగా ట్యూబ్లెట్స్ ఉండే ఒక బాక్స్ లోపలికి నారో బైండ్ అల్ట్రా వైలెట్ ట్యూబ్లెట్స్ పేషెంట్ లోపల పంపించేసి ఎంతమంది క్యూర్ చేశారు సార్ ఇప్పటి వరకు మీరు? దాదాపు తగ్గుముఖం పట్టడానికి చాలా మంది మా దగ్గర వేల మంది ఉంటుంటారు. వేల మంది ఉంటారు తగ్గుముఖం పట్టి. మళ్ళీ వాళ్ళు ఏంటి మెయింటెనెన్స్ కి దే హావ్ టు కమ్ బ్యాక్ సార్ అప్పుడప్పుడు? అంటే జనరలీ మేము లేజర్ అనేది మచ్చలు తగ్గిపోయిన తర్వాత స్టాప్ చేస్తాం. మెడిసిన్స్ ఇంకో 6 months వాడమంటాం. బట్ లైఫ్ స్టైల్ చేంజెస్ మాత్రం. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. విటిలిగో అంటే బొల్లి మనకి చిన్న మచ్చగా మొదలయ్యి చాలా మందికి ఏమవుతుందంటే ఒళ్ళంతా అది వ్యాపించేసేసి చాలా డిప్రెషన్కి కూడా కారణం అవడంతో పాటు వాళ్ళ రూపం అంతా మారిపోయిందని సోషల్ స్టిగ్మాతో చాలామంది అవస్థపడుతూ దీనికి విరుగుడు లేదు అనుకుని జీవిస్తున్న వాళ్ళు చూస్తూ ఉంటాం. అసలు ఇది ఎక్కడ మొదలవుతుంది? ఈ నిజంగా మెలనిన్ ప్రొడక్షన్ కొన్ని చోట్ల మాత్రమే ఎందుకు అలా ఆగిపోతుంది? దీనికి పరిష్కారం ఉందా? ఉంటే ఎన్ని సెషన్స్, ఏం చేయాలి? మనతో పాటు ఈ విటిలిగో పై ఫోకస్ చేస్తూ ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తూ అండ్ చాలా మందికి ఉపశమనం కలిగించిన డాక్టర్ ఎంఎన్ రావు గారు ప్రముఖ డెర్మటాలజిస్ట్ మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా మొదలవుతుంది విటిలిగో? చాలా సైలెంట్ గా మొదలవుతుంది. అది అసలుకి ఇది వచ్చినట్టు కూడా పేషెంట్కి తెలియదు. 90% కేసెస్లో ఇట్ విల్ స్టార్ట్ వెరీ సైలెంట్లీ. సో సడన్గా వాళ్ళు మచ్చ చూస్తారు, తెల్ల మచ్చ. అరే తెల్ల మచ్చ వచ్చింది ఏంటి అని ఫస్ట్ నోటీస్ చేస్తారు. ఆ తర్వాత కొద్దిమందికి, చాలా మందికి అయితే లిప్స్ మీద స్టార్ట్ అవుతుంది ఫస్ట్, అండ్ ఫింగర్ టిప్స్, తర్వాత పామ్స్, సోల్స్, ఇలాగా అక్కడక్కడ స్టార్ట్ అయ్యి తర్వాత బాడీ మీద కనిపిస్తుంది. సో ఇది యాక్చువల్లీ పేషెంట్కి బర్నింగ్ కానీ, ఇచ్చింగ్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండవండి. 90% కేసెస్లో ఇట్ విల్ స్టార్ట్ వెరీ సైలెంట్లీ. అండ్ నిశ్శబ్ద విప్లవం. కానీ అది చూస్తూ చూస్తూ ఎంత తొందరగా వ్యాపించేస్తుంది? అంటే మంత్స్లోనా, ఇయర్స్లోనా సార్? అంటే ఇది డిపెండ్ అపాన్ పేషెంట్ ఏజ్, ఫ్యామిలీ హిస్టరీ, జెనెటికల్ హిస్టరీ, అండ్ అసోసియేట్ డిసీజ్, అండ్ బాడీలో ఇమ్యూనిటీ పవర్, ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. అసలు విటిలిగో అంటే ఏంటి సార్? అది నిజంగా ఆ ప్లేస్లో మెలనిన్ ప్రొడక్షన్ మెలనోసైట్స్ లేకపోవడమా? ఎగ్జాక్ట్లీ. మెలనోసైట్స్ రెండు రకాల యాక్టివిటీ వల్ల తెల్ల మచ్చ స్టార్ట్ అవుతుంది. ఒకటి మీరు అన్నట్టు మెలనోసైట్స్ ఇన్యాక్టివేట్ స్టేజ్లో పోవడం ఒకటి, మెలనోసైట్స్ పూర్తిగా డెడ్ కావడం ఒకటి. జనరలీ మెలనోసైట్స్ ఇన్యాక్టివేట్ స్టేజ్లో పోవడం వలన మెలనోజెన్సిస్ ఆగిపోయి మెలనిన్ ఉత్పత్తి ఆగిపోయి అక్కడ తన సహజ వర్ణమైన బ్రౌనిష్ కలర్ పోయి వైట్నెస్ స్టార్ట్ అవుతుంది. అలాగే కొన్నిసార్లు పూర్తిగా డెడ్ అయిపోతాయి మెలనోసైట్స్. జనరల్లీ ఇది క్రానిక్, ఇంకొంచెం డ్యూరేషన్ ఎక్కువైనప్పుడు మెలనోసైట్ మొత్తం డీజనరేట్ అయిపోయి డెడ్ అయిపోతాయి మేడం. డెడ్ అయిపోయి అక్కడ వైట్ మచ్చ అనేది ఇంకా కష్టం. ఓకే. మరి అది టాపికల్గా ట్రీట్ చేయాలా లోకల్గా, లేక బాడీ అంతా కూడా మెలనోసైట్స్ ప్రొడక్షన్ పెంచడానికి ఏమన్నా మందులు ఉంటాయా? ఫస్ట్ ఏంటంటే అసలుకి ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది మెయిన్ సమస్య లోతుల్లోకి పోవాల్సి ఉంటుంది. అవును కదా సార్. సో ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, పేషెంట్ యొక్క ఏజ్ ఏంటి,
అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా, అండ్ పేషెంట్కి షుగరు, బీపీ అండ్ అల్సర్ కానీ, ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ కానీ, ఓ ఇవన్నీ దీన్ని జటిలం చేస్తాయా? ఎస్ ఇవన్నీ ఇంటర్లింక్డ్ అండి. ఓకే, ఇంటర్లింక్. సో పేషెంట్కి డస్ట్ ఎలర్జీ, అస్తమా, సైనసైటిస్, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనే దాన్ని బట్టి పేషెంట్కి ఓన్లీ మెడిసిన్స్, టాపికల్ అప్లికేషన్స్ రాసి పంపించడం ఉంటుంది. అండ్ పేషెంట్ ఎలా ఫీల్ అవుతున్నాడు, పేషెంట్ యొక్క మన దగ్గర దేనికోసం వచ్చాడు అది కూడా మనం ఫస్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. అంతే కదా, అవును. వాళ్ళు చాలా టెన్షన్తో వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మా దగ్గరికి. అలాగే రకరకాల వైద్య విధానాలలో వాడి 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 అలసిపోయి ఎక్కడ తగ్గక మా దగ్గరికి డిప్రెషన్తో వచ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అంతే కదా సార్, నేను అదే అనుకున్నాను. ఎందుకంటే ఆ చిన్న తెల్ల మచ్చ వాళ్ళు కంప్లీట్గా ఇంకా దీనికి తగ్గుదల లేదు అని, దానివల్లే యాక్చువల్లీ డిప్రెస్ అయిపోతారు. అంతే కదండి. ఇప్పుడు అన్ని సంవత్సరాల పాటు చిన్నప్పటి నుంచి నార్మల్ కలర్గా నార్మల్గా ఉండి సడన్గా వైట్ మచ్చలు ఫేస్ మీద అక్కడక్కడ వస్తే అది కూడా ఒక రోజు ఉండిపోయేది కాదు కదండి. అవును. తెల్లారి లేచి చూసుకోగానే వైట్ మచ్చలు కనిపిస్తాయి. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఫీల్ అవుతుంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫీల్ అవుతున్నారని అతను ఎంత ఫీల్ అవుతుంటాడు కదా మేడం. అంతే కదా సార్. సో కాబట్టి ఇది నిరంతరం వేధించే సమస్య ఇది. సో మరి విటిలిగో కేసెస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు డాక్టర్ రావు గారు ఏ స్టేజ్లో వస్తారు? జనరలీ క్రానిక్ స్టేజ్లోనే మా దగ్గరికి వస్తారు బికాజ్ దే ఆల్రెడీ ట్రైడ్ ఎవ్రీథింగ్. అంతే. ఆల్రెడీ మేము ఇతర వైద్య విధానాలు కొన్ని ఉన్నాయి, మీకు తెలుస్తుంది. అదే అక్కడ వెళ్ళి సంవత్సరాల తరబడి వాళ్ళు ఇచ్చే ఎక్కువ పౌడర్ నేను చెప్పకూడదు కానీ ఎక్కువ అంటే అంటే అందరికీ తెలుసు హోమియోపతిలో వాటిలో ఎక్కువ విరుగుడు ఉంటుందని చెప్తారు. ఎందుకంటే ఏ వైద్య విధానం ప్రత్యేకత ఆ వైద్య విధానం ఉంటుంది. కానీ ఈ ప్రాబ్లం కి మనకి ఇక్కడ అలోపతిలో పరిష్కారం అయితే ఉందంటారు. ఖచ్చితంగా ఉంది, ఇప్పుడు ఉంది. ఇంతకుముందు 25-30 సంవత్సరాల క్రింద ఓన్లీ పేషెంట్ తెల్లపూత పేషెంట్ వస్తే ఏదో ఆయింట్మెంట్ టాబ్లెట్స్ రాసి పంపించేసేవాళ్ళు. సో అప్పుడు ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ ఉండేది కాదు. అవును. సో ఈవెన్ డెర్మటాలజిస్ట్ కూడా విట్లిగో పేషెంట్ చూడగానే అబ్బా ఇది తగ్గని ప్రాబ్లం కదా అనుకొని ఒక రకమైన నిర్లిప్తంగా పేషెంట్ చూసేవాళ్ళు. బట్ 25-30 ఇయర్స్ క్రింద నారో మైండ్ అల్ట్రావైలెట్ థెరపీ స్టార్ట్ అయింది దీనికి. అంటే ఒక ట్యూబ్లెట్స్ మాదిరిగా ట్యూబ్లెట్స్ ఉండే ఒక బాక్స్ లోపలికి నారో మైండ్ అల్ట్రావైలెట్ ట్యూబ్లెట్స్ ఉండేది. పేషెంట్ లోపల పంపించేసి పేషెంట్ని రిపీట్గా వారానికి 2 సార్లు డోసేజ్ పెట్టడం స్టార్ట్ అయింది. అప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది ఈ 50% నుంచి 60-70-80% వరకు వెళ్ళింది. అంటే ఆ ఏరియాలో మాత్రం అల్ట్రావైలెట్ రేస్ ఇస్తారు. లేదు మేడం, అది అంటే దాంట్లో 2-3 రకాలు ఉంటాయి. ఒక టోటల్ బాడీ అల్ట్రావైలెట్ థెరపీ ఉంటుంది, ఓన్లీ లోకలైజ్డ్ ఉంటుంది. సపోజ్ ఓన్లీ హ్యాండ్స్ ఫింగర్స్ కి ఉంటే ఓన్లీ లోకలైజ్డ్ థెరపీ ఇచ్చేస్తాం. దానివల్ల లోపల మెలనిన్ ప్రొడక్షన్ స్టిమ్యులేట్ అవుతుంది. ఎస్, మెలనిన్ ప్రొడక్షన్ స్టిమ్యులేట్ అవుతుంది. సపోజ్ టోటల్ బాడీ ఉందనుకోండి, టోటల్ బాడీ లోపలికి ఎక్స్పోజ్ అయ్యే విధంగా అల్ట్రావైలెట్ రేస్ థెరపీ ఇచ్చేవాళ్ళం. బట్ ఇక్కడ ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది, ఇంప్రూవ్మెంట్ ఎక్కువైంది, 70-80%కి వచ్చింది పేషెంట్. కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చేదంటే మా దగ్గరికి ఎక్కడెక్కడో ఆంధ్ర నుంచి, రాజమండ్రి, కాకినాడ అంత నుంచి ఓవర్ నైట్ జర్నీ చేసి మా దగ్గరికి వచ్చేవాళ్ళు 25 ఇయర్స్ కింద. అప్పుడు నారో మైండ్ అల్ట్రావైలెట్ రేస్ ట్రీట్మెంట్ కూడా ఎక్కువ బాక్సెస్ ఉండేటివి కాదు ఇక్కడ. సో మా దగ్గరికి అంత ఓవర్ నైట్, ఇంకా ఆంధ్రాలో కూడా ఉండేటివి కాదు. సో మా దగ్గరికి పేషెంట్ వచ్చేసి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళేవారు. అయితే వారానికి 2 సార్లు రావాలి. రైట్. నారో బ్యాండ్ ట్రీట్మెంట్ అనేది వారానికి 2 సార్లు రావాలి. అది వారానికి 2 సార్లు పేషెంట్ అన్ని పనులు పక్కన పెట్టి ట్రీట్మెంట్కి వచ్చేయడం అనేది కొంచెం పెయిన్ఫుల్గా ఉండేది. తర్వాత ఏమైందంటే ఒక 15 ఇయర్స్ కింద దీనికి లేజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. లేజర్ అంటే ఓన్లీ ఫోకస్డ్. ఇప్పుడు నారో బ్యాండ్ థెరపీలో ఏమయ్యేదంటే ట్యానింగ్ వచ్చేది పేషెంట్కి. అవును, ఎందుకంటే మీకు ఆటోమేటిక్గా మొత్తం అంతా కూడా మెలనోసైట్స్ ఇదైపోతాయి. మేము చెప్పేవాళ్ళం సన్ స్క్రీన్ లోషన్ రాసుకొని లోపలికి వెళ్ళండి, కొంచెం ఏదైనా కవర్ చేసుకోండి అని చెప్పేవాళ్ళం. ఎంత చెప్పినా కానీ పేషెంట్కు కొంచెం ట్యానింగ్ వచ్చేది. అండ్ కొన్నిసార్లు కొంచెం ఎక్కువ రెడ్ కావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చేవి పేషెంట్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మా దగ్గరికి అంత దూరం నుంచి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ వాళ్ళు అదే ఎండలో వాళ్ళు ఇంటికి వెళ్ళాలి. సో దాని విరుగుడు అయిపోతుంది అక్కడే. దాంతో ప్రాబ్లం, పేషెంట్ ప్రాబ్లం ఫీల్ అయ్యేవాళ్ళు. అవును. సో దాంతో ఏం జరిగిందంటే 15 ఇయర్స్ కింద ఎప్పుడైతే లేజర్ ట్రీట్మెంట్ వచ్చిందో ఇవన్నీ కూడా మినిమం అయిపోయాయి. ఒకటి వీక్లీ వన్స్ వస్తే చాలు, వారానికి 2 సార్లు రావాల్సిన అవసరం లేదు. రైట్. రెండోది ఓన్లీ లోకలైజ్డ్ ట్రీట్మెంట్. ఎక్కడైతే తెల్ల మచ్చలు ఉన్నాయో అక్కడే లేజర్ రేస్ పాస్ చేస్తాం. కాబట్టి రెస్ట్ ఆఫ్ ద బాడీకి ఏం ప్రాబ్లం ఉండదు.
మూడోది ఇంప్రూవ్మెంట్ ఫాస్ట్గా ఉండేది. సో ఇంప్రూవ్మెంట్ అనేది జస్ట్ 2-3 వారాల్లోనే వైట్నెస్ పోయి పింకిష్నెస్ వస్తుంది. 5-6 వారాల్లోనే బ్లాక్ స్పాట్స్ వస్తాయి. రైట్. సో పేషెంట్కి ఎలా ఉంటుందంటే విట్లిగో పేషెంట్కి ఒక్క నల్ల చుక్క వాళ్ళ వైట్ మచ్చ మీద కనబడగానే ఆనందం. ఎంత ఫీల్ అయిపోతారంటే, ఎంత హ్యాపీ అవుతారంటే, వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్తారు, సార్ చూడండి మాకు బ్లాక్ స్పాట్స్ వచ్చేసాయి మాకు అని. ఎందుకు అంటే బయట ఎక్కడ కూడా వేరే వైద్య విధానాల్లో కానీ ఎక్కడ కానీ దీనికి సరైన కాన్ఫిడెన్షియల్ ట్రీట్మెంట్ లేదు. సో మేము ఎప్పుడైతే ఈ లేజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామో అప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది పెరిగింది. కానీ ఇన్ ద సేమ్ టైం రికరెన్స్ కూడా వచ్చేది. పేషెంట్ తగ్గినట్టే తగ్గేది, మళ్ళీ కొద్ది రోజుల్లోనే ఒక 1-2 మంత్స్లోనే సార్ మళ్ళీ కొత్త మచ్చలు వస్తున్నాయి కదా అని చూపించేవాళ్ళు. అప్పుడు మేము దీని గురించి చాలా డీప్గా ఆలోచించి ఎందుకు మళ్ళీ పేషెంట్కి రికవర్ అవుతుంది అనేది ఆలోచించేసి అప్పుడు ఏం చేసామంటే దానికి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది స్టార్ట్ చేసాం. అడ్వైస్ జనరలీ ఇంగ్లీష్ డాక్టర్స్ వాళ్ళు అన్ని తినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని జనరల్లీ చెప్తారు. అంటే దీనికి దానికి సంబంధం లేదంటారు. జనరల్లీ. కానీ ఎప్పుడైతే నేను ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే డైలీ ఎర్లీ మార్నింగ్ అమృత వేళ లేవండి, ధ్యానం చేయండి, ఇవన్నీ కూడా మేము చెప్తాం. ధ్యానం చేయండి, ధ్యానం ద్వారా మీ ఇన్నర్ పవర్ పెరుగుతుంది. ధ్యానం మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, భగవంతుడా నాకు ఈ ప్రాబ్లం ఎవరికి ఇవ్వకూడదు, నాకు ఇచ్చావు ఎందుకో, ఓకే మళ్ళీ తీసుకునే బాధ్యత కూడా నీదే అని చెప్పి మీరు 2 చేతులు ఎత్తి దేవుణ్ణి ప్రార్థించండి. ఇలా చెప్పడంలో తప్పేముంది? పేషెంట్కి ఏం తప్పు లేదు. మనం అందరం కూడా వచ్చింది ఆ విశ్వశక్తి నుంచే, కాబట్టి ఆయనదే బాధ్యత. మన తండ్రి అతను, మన తండ్రిని మనం ప్రార్థించడం తప్పేముంది? అంతే కదా. నేను ప్రతి పేషెంట్కి అదే చెప్తాను. అండ్ మైండ్ స్ట్రాంగ్ అవుతుంది ఆ టైంలో, నమ్మకం పెరుగుతుంది. నమ్మకం పెరిగినప్పుడు వైద్యం కూడా బాగా పనిచేస్తుంది. ఎగ్జాక్ట్లీ. కొద్దిమంది మాత్రం ఫీల్ అవుతారు. కొంతమంది అయ్యర్ వాళ్ళు కొంతమంది చూసి ఏంటి సార్ దగ్గర ట్రీట్మెంట్కి వస్తే ఈయన అమృతవేళ ఇవ్వమంటాడు, ధ్యానం చేయమంటాడు ఏంటి, భగవంతుని ప్రార్థించండి అంటాడు ఏంటి అని కొంతమంది ఫీల్ అవుతారు. కానీ వాళ్ళే తర్వాత రియలైజ్ అవుతారు. సో ఒకటి ఎర్లీ మార్నింగ్ అమృతవేళ లేచి పేషెంట్స్ భగవంతుని ధ్యానం చేయడం, తర్వాత ఎవ్రీ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయడం ఎర్లీ మార్నింగ్. సో ఎర్లీ మార్నింగ్ వాకింగ్లో కూడా మనకు ఈ రిలాక్సేషన్ హార్మోన్స్ బాగా రిలీజ్ అవుతాయి, దానివల్ల కూడా మనకు మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కానీ జిమ్కి మాత్రం వెళ్ళకూడదు సార్. ఎందుకు అంటే మేము చాలామంది పేషెంట్లను కొంతమందిని నేను చూసేవాడిని, చాలామందిని ఒకవైపు తగ్గేది తర్వాత మళ్ళీ కొత్త మచ్చలు వచ్చేటివి. సో ఎందుకు ఇలా తగ్గుతుంది మళ్ళీ వస్తుంది అని స్టడీ చేస్తే నేను అడిగాను పేషెంట్ని, బాబు మీరు జిమ్కి వెళ్తావా అంటే అవును సార్ నేను జిమ్కి వెళ్తాను అన్నాను. తీరా మేము దీనికి డీప్గా స్టడీ చేస్తే జిమ్కి వెళ్ళడం వలన టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరుగుతుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరగడం వల్ల అది మెల్లోజెన్సిస్ని ఇన్హిబిట్ చేస్తుంది, దానివల్ల కొత్త మచ్చలు అనేవి వస్తున్నాయి. ఎప్పుడైతే నేను స్టాప్ చేయించానో అప్పటి నుంచి కొత్త మచ్చలు రావడం ఆగిపోయాయి. సో ఈ పాయింట్ కూడా మేము యాడ్ చేసుకున్నాం. అంటే నేను ఫస్ట్ నుంచి కూడా పీజీ అయిపోయినప్పటి నుంచి కూడా విటిలిగో మీదే నేను ఎక్కువ ఫోకస్ చేశాను. కారణం ఏమైనా ఉందా సార్? మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా వచ్చిందా? లేదు, నేను పేషెంట్లను చూసేవాడిని పీజీ చేసేప్పుడు. వాళ్ళు ఎంత నర్వస్గా ఎంత డిప్రెస్గా వచ్చేవాళ్ళు. మళ్ళీ వాళ్ళని చూసి మన వాళ్ళు కూడా ఒక నిర్లిప్తంగా వాళ్ళకి చూడడం కానీ ఇది జరగడము. ముఖ్యంగా పేషెంట్కి విట్లిగో పేషెంట్లో ఒకటి చిన్నపిల్లలైతే స్కూల్లో ప్రాబ్లం అవుతుంది అండ్ మెయిన్ పేరెంట్స్ బాధపడుతుంటారు. ఆడపిల్లలు అయితే పెళ్ళి అవుతుందో లేదో అని ఒక టెన్షన్. నెక్స్ట్ చిన్న పిల్లల్ని చూసుకొని పేరెంట్స్ బాధపడతారు. స్కూల్లో కూడా అడ్మిషన్ కానీ లేకుంటే క్లాస్ రూమ్లో కూర్చోబెట్టే సిట్టింగ్ ప్లేస్లో కానీ చాలా వివక్ష చూపిస్తారు. ఎందుకంటే విటిలిగో అంటువ్యాధి అని చాలా మంది అపోహ